విశ్వ కళ్యాణి పరమ సద్గురు అయినటువంటి పరమపిత పరమాత్మనికి సృష్టిలోని యోగ బలంతో జన్మించేటువంటి మొట్టమొదటి రాకుమారుడు శ్రీకృష్ణుడు సర్వగుణ సంపన్నుడు 16 కళా సంపూర్ణుడు. వారికి ఈరోజు ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా విచ్చేసినటువంటి మన అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి ఓట్సో మేడం ఉమా సునాథ గారు, అలాగే బుల్లి కృష్ణ గారు సీనియర్ సివిల్ జడ్జ్, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆత్మిక సోదరి సోదరులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. మనందరికీ కృష్ణుడు అంటే చాలా ప్రేమ. ఎందుకంటే మన పిల్లలందరినీ మనం కన్నయ్య కన్న అంటూ పెంచుకుంటాం. అందరూ వారి పిల్లల్ని కృష్ణుడి రూపంలో ఊహించుకుంటారు. అమ్మాయిలైనా అబ్బాయిలైనా అందరూ కూడా ఆ కన్నయ్య యొక్క స్వరూపాలుగానే చిన్నపిల్లల్ని మనం కన్నా అంటూ ఎంతో ముద్దుగా పెంచుకుంటాం. మరి శ్రీకృష్ణుడి యొక్క మొత్తం మనోహరమైనటువంటి రూపం కేవలం బాహ్య సౌందర్యాన్ని మాత్రమే మనకి గుర్తు చేయించడం కాదు, ఆంతరిక సౌందర్యం అది. కృష్ణ అనేది ఒక ఫీలింగ్, ప్రేమ తత్వాన్ని మొత్తం విశ్వానికి బోధించినటువంటి రూపం అది. శ్రీకృష్ణుడు ఈ సృష్టిలో మొత్తం విశ్వంలో అందరికంటే ప్యూరెస్ట్ సోల్, నెక్స్ట్ టు గాడ్గా పిలువబడేవారు. భగవంతుడి యొక్క జ్ఞానాన్ని తన జీవితంలో పూర్తిగా చూపించినవారు. అందుకే
మనము గీతను వారి ద్వారానే విన్నట్లుగా చూస్తాం. వాస్తవానికి పరమాత్మ నిరాకారుడైన జ్యోతిర్బిందు స్వరూపుడు. వారు శ్రీకృష్ణుని ఆత్మ యొక్క అంతిమ జన్మలోని శరీరం అనే రథంలో ప్రవేశించి మొత్తం కలియుగంలో మహాభారత యుద్ధం వాతావరణం వ్యాపించిన సమయంలో సత్య గీత జ్ఞానాన్ని బోధిస్తారు. ఈ గీతా జ్ఞానమే భారత భూమిని విశ్వ గురువుగా చేసింది. గీతను ఆచరించి శ్రీకృష్ణుడు ఎంత ఉన్నతమైనటువంటి వ్యక్తిగా పూజింపబడుతున్నారు. మానవులందరూ కూడా శ్రీకృష్ణుని ఆదర్శంగా తీసుకుంటూ మానవుడి నుండి మాధవుడిగా అవ్వాలి అనేటువంటి సందేశాన్ని మనకిస్తున్నారు. గీతను కేవలం వినడం కాదు, జీవితంలో ఆచరణ చేయడంతో మనం కూడా అలాంటి దివ్య దేవతామూర్తిగా అవుతాము అనే సందేశం మనకి లభిస్తుంది. బ్రహ్మకుమారి సంస్థలో మేము బలంగా నమ్ముతున్నాము, రేపు రాబోయే సత్యయుగంలో మళ్ళీ శ్రీకృష్ణుడి యొక్క జన్మ జరుగుతుంది. అప్పుడు భూమిపైన ప్రతి మానవుని దేవతగా పిలుస్తాం. నరుడు నారాయణుడిగా, నారి శ్రీ లక్ష్మిగా అవుతారు. శ్రీకృష్ణుడి జీవితంలో ఏవైతే బాల్యపు లీలలను వర్ణించారో వాటన్నిటికీ ఆధ్యాత్మిక అర్థం ఉంది. అవి స్థూలమైనటువంటి చేష్టలు కాదు, స్థూలంగా వెన్న దొంగతనం చేయటం కాదు, అందరి హృదయాలను వెన్నతో పోల్చారు. మన మనస్సు అనే వెన్నను దోచుకునేవాడు. అలాగే అందరి యొక్క మానవును కాపాడేవాడు. ఇప్పుడు ప్రపంచంలో చాలా అత్యాచారాలు, అన్యాయాలు మనం చూస్తూ ఉన్నాం. మరి అప్పుడు ద్రౌపదికి చీరలు అందించి రక్షించాడు అన్నారు. మరి ఇప్పుడు కూడా ఈ సమయంలో పరమాత్ముడు సృష్టి పైన అవతరించి అందరినీ పవిత్రంగా ఉండండి అంటూ పవిత్రత ధారణ చేయిస్తూ అందరినీ రక్షిస్తూ ఉన్నారు. మనమందరం మన జీవితంలో పరమాత్ముడు వినిపించే ఆధ్యాత్మిక జ్ఞానంతో మన జీవితాన్ని సుందరంగా తయారు చేసుకోవాలి. మీరందరూ ఈరోజు ఒక శుభ సంకల్పం చేయండి. ఎందుకంటే కృష్ణుడి జన్మదినం అంటే శ్రీకృష్ణుడి బర్త్డే. మరి బర్త్డేకి కానుక తీసుకొచ్చారా అందరూ? బర్త్డే పార్టీకి ఓన్లీ మీ పిల్లల్ని తయారు చేసి తీసుకొచ్చారా? బర్త్డే పార్టీకి పిల్లల్ని పంపించినా కూడా ఏదైనా గిఫ్ట్ ఇచ్చి పంపిస్తారు కదా. మరి ఈరోజు పేరెంట్స్ కూడా వచ్చారు కాబట్టి గిఫ్ట్ అయితే ఇవ్వాలి. ఇస్తారా మరి అందరూ? ఏదైనా మీలోని అవగుణాన్ని భగవంతుడి ముందు సమర్పించండి. మన లోపల ఏదైనా ఒక బ్యాడ్ హ్యాబిట్, ఏదైనా ఒక వీక్నెస్, బలహీనత మనం భగవంతుడికి సమర్పిస్తే అదే వారు గిఫ్ట్గా తీసుకుంటారు. ఎందుకంటే వారిలో చెడును మంచిలోకి మార్చేటువంటి గొప్ప శక్తి ఉంది. కాబట్టి మనం ఈరోజు పరమాత్ముని యొక్క ఇంట్లో, ఎందుకంటే ఈ బిల్డింగ్ పేరు పరమాత్మ వరదాని భవనం, కాబట్టి ఈ భవనంలో మీరందరూ సంకల్పం చేయండి. ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున కృష్ణుడి పట్ల నాకున్న ప్రేమతో నేను నా లోపల ఉన్న ఈ అవగుణాన్ని తొలగించుకుంటాను. అదే భగవంతుడికి మనం ఇచ్చే కానుకగా అవుతుంది, మనలో మార్పును తీసుకొస్తుంది. మరోసారి మీ అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. ఘనంగా జరుగుతున్నటువంటి బ్రహ్మకుమారి వారందరికీ కూడా నా శుభాకాంక్షలు. ఇప్పుడు అందరూ పిల్లలందరూ ఉన్నారు, అందరూ వారి యొక్క సందడిలో పాల్గొన్నారు. మేము బ్రహ్మకుమారిస్లో ఎప్పటి నుంచో కూడా అసోసియేట్ అయ్యి చాలా కార్యక్రమాలు చేపడుతున్నాం. లీగల్ సర్వీసెస్ సంబంధించిన వాటిలో జైల్స్లో కూడా వారికి కార్యక్రమాలు మేము జైల్స్లో చేయడం. అంతేకాకుండా ఈ మధ్య మనం చూస్తున్నాం, మాదక ద్రవ్యాలతోటి యువత అంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో వారిలో పరివర్తన తేవడం కోసం మన బ్రహ్మకుమారిస్ ద్వారా కూడా కాలేజెస్లో ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం కూడా జరుగుతుంది. కాబట్టి ఆధ్యాత్మిక సేవలే కాకుండా సామాజిక సేవలు కూడా చేస్తున్నటువంటి బ్రహ్మకుమారిస్ వారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరిన్ని కార్యక్రమాలు చేపట్టి ప్రజలందరిలో కూడా ఆధ్యాత్మిక భావజాలాన్ని మరియు సామాజిక సేవ పట్ల ఎక్కువ అంకకరంగా చేస్తూ
మరిన్ని విజయాలు సాధించాలని ప్రజలందరికీ వాళ్ళు మానసికంగాను శారీరకంగాను మంచి ఆరోగ్యంతో ఉండేటట్టుగా మరి శిక్షణ ఇవ్వాలని కోరుకుంటూ ఇంత దూరం అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు. చిన్న చిన్న పిల్లల్ని చక్కగా రాధాకృష్ణులుగా తయారు చేసి తీసుకొచ్చారు. ఇలాంటి సందర్భాల్లో మన సంస్కృతి అంటే ఏంటో ఈ పసిపిల్లలకి తెలుస్తూ ఉంటుంది. ఈ కాలంలో స్కూల్లో కూడా కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ కల్చరల్ యాక్టివిటీస్ కానీ చాలా తక్కువ అయిపోయాయి. ఇలాంటి సందర్భాల్లో వీళ్ళకు కూడా మన సంస్కృతి అంటే ఏంటి అన్నది బాగా తెలుస్తుంది. అందరూ కృష్ణుడిలో గోపికల్లో ముద్దుగా బాగున్నారు. మేడం అన్నారు గిఫ్ట్ అది. మన పిల్లలకి మన సంస్కృతి ఏంటో మీ పెద్దవాళ్ళు వాళ్ళకి కథలుగా చెప్పడం, దాని గురించి వాళ్ళు తెలుసుకునేటట్టు చేయడమే వాళ్ళకి మనకి ఇచ్చే గిఫ్ట్. ఎందుకంటే స్కూల్లో చెప్పడం తగ్గిపోయింది. మనప్పుడు అంటే మనకి రామాయణం మహాభారతాలు పద్యాలుగా చెప్పేవారు. ఇప్పుడు తగ్గిపోయింది. ఇంగ్లీష్ ఎక్కువ వచ్చేసి మన సంస్కృతానికి వెనక తోసేస్తున్నారు. ఇలాంటి సందర్భాల్లో ఇలా ఉంటుంది అని చెప్తే వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా మేము దీనికి తయారవుతున్నాము, ఇలా చేస్తున్నాము అని చెప్పుకోవడానికి, సరదాగా పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళు కూడా ఉత్సాహం వస్తారు. నెక్స్ట్, శ్రీకృష్ణుడు మనకి అందించింది ఒకటే, ప్రేమ. నువ్వు ప్రేమగా ఉండు, ఇతన్ని ప్రేమించు. ప్రేమ అన్నదే అతను మనకి అందరికీ స్ప్రెడ్ చేశాడు. నువ్వు సత్యాన్ని, నిజాయితీని, దైవాన్ని పట్టుకొని ఉంటే ఎటువంటి కష్టాల్లో ఉన్నా దేవుడు నిన్ను వదలడు, తను నీ వెంట ఉంటాడు అని చెప్పడమే కృష్ణుడి యొక్క జన్మరహస్యం. సో పిల్లలకి ప్రేమను పంచడం, వాళ్ళని కూడా ప్రేమగా ఇతరుల్ని ఆప్యాయతగా ఆదరించే గుణాన్ని మనం పెంపొందిద్దాం. అందరికీ మరొకసారి కృష్ణాష్టమి శుభాకాంక్షలు. అన్నీ కూడా మన జీవితంలో కొత్తదనాన్ని తీసుకురావడానికి ఆ కార్యక్రమాలన్నింటిలో కూడా మీరందరూ పాల్గొంటారని ఆశిస్తూ ఉన్నాము. మోతే త్రిపుర సుందరి దేవి అంకే గారు, ఎక్స్ మున్సిపల్ చైర్పర్సన్, మా బ్రహ్మకుమారి సీనియర్ మెంబర్, వారిని మేడంకి షాల్తో సన్మానించాల్సిందిగా కోరుతున్నాను. మన జిల్లా జడ్జిలు కూడా రానున్నారు, మరి వారు కూడా జాయిన్ అవుతారు. चढ़ा है सावन पूरा
కానీ ఈ కోలాహలం చూస్తే ఈ పిల్లల సందడి మేబీ చూస్తే పిల్లల్ని ప్రోత్సహించిన పిల్లలందరికీ ప్రోత్సహించిన పెద్దలందరికీ ధన్యవాదాలు. అందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. आया आया कृष्ण कन्हैया जैसे मुरली बाजी
राधे 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 ओ राधे 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 तेरे बिना कृष्णा डोल के आधे आधे राधे 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 ओ राधे 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 तेरे बिना कृष्णा डोल के आधे आधे राधे 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 ओ राधे 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 तेरे बिना कृष्णा डोल के आधे आधे कोई भी है अधूरी भी है हम दोनों की कहानी ये प्रेम तो रहेगा अमर कहता है जमुना का पानी करते हैं चलाकी इधर की ताकत आकी हमें तेरे नैन सीधे साधे राधे 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 ओ राधे 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 तेरे बिना कृष्णा तो लगे आधे आधे राधे 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 ओ राधे 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 तेरे बिना कृष्णा तो लगे आधे आधे राधे 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 ओ राधे 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 तेरे बिना कृष्णा तो लगे आधे
సార్ ఒకసారి సౌండ్ ఈ యొక్క బ్రహ్మకుమారీస్ దీనికి నిర్వహిస్తున్న నార్మల్ మేడం గారికి ఎప్పటి నుంచో ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులకు దీనిలో భాగస్వాములు అవుతున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి ముందుగా కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేస్తూ దీనిలో భాగస్వాములు చేసినందుకు మీకు కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. మీరు నిర్వహించేది ప్రతిఫలాపేక్ష లేకుండా మరి మీరు చేస్తున్నటువంటి సంఘానికి సమాజానికి వెలకట్టలేనంత సేవ మీ ద్వారా అందుతుందని నేను పూర్తిగా విశ్వసిస్తున్నా. ఒకప్పుడైతే ఇప్పుడు మనకు ఉన్నటువంటి
ముఖ్యమంత్రి గారిని కూడా ఏ బిల్డింగ్కి నేను తీసుకురావడం కూడా జరిగిందని చెప్పి కూడా మీరు గుర్తు చేస్తూ ఉన్నా. ఈ రోజున మరి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటున్నారంటే మీరు చెప్పేటువంటి అనేక మంచి మార్గాలు, ధైర్యం అన్నిటికన్నా, అదేవిధంగా ఈరోజు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి బాలబాలికలు వాళ్ళందరినీ కూడా ఉత్సాహపరచడం, ఉత్తేజపరచడం, వాళ్ళలో ఉన్నటువంటి కళలకి ఎంతో కొంత తల్లిదండ్రులకి వాళ్ళకి ఒక స్వీట్ మెమరీస్ లాగా మిగలటానికి కృషి చేసినటువంటి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ, నా వంతు బాధ్యతగా నన్ను కూడా మీరు భాగస్వామ్యం చేసినందుకు మీరు మా మున్సిపల్ గారు ఏది చెప్తే అది చేయడానికి నేను కూడా ఈ బ్రహ్మకుమారి సంస్థకి సిద్ధంగా ఉన్నానని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటూ, మా మున్సిపల్ గారు మీరు ఆంధ్రలో అన్నయ్య గారు ఉన్నారు కాబట్టి మా మున్సిపల్ గారు ఏం చెప్తే అది మనం ఏం చేయదలుచుకున్నామో, ఏం చేస్తే బాగుంటుందో మనం అది రూపంలోగా మన దగ్గర నుంచి తీసుకుని వచ్చి మరి అందజేసే బాధ్యత కూడా మిమ్మల్ని తీసుకోమని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే నాకు ఎలక్షన్ మొత్తం నా ఆయట రాయని లెక్క జమా ఖర్చు రాయటం, గవర్నమెంట్కి అప్పచెప్పడం, ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి చిన్నపాటి మిస్టేక్ కూడా జరగకుండా మరి ఎలక్షన్ నిర్వాహకుల్లో ఆయన కూడా ప్రథమ పాత్ర పోషించాడు. ఆయన కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ, మీ అందరికీ కూడా కొద్దిగా లేట్ అయింది కొన్ని కార్యక్రమాలు జరగడం వల్ల, ఏదేమైనా లాస్ట్ మినిట్ అయినా రాగలిగినందుకు మరి ఆ భగవంతుని తీసుకురావాలనుకున్నాను కాబట్టి నేను రాగలిగాను అనుకుంటున్నాను. మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు. కన్స్ట్రక్షన్ లో కూడా వారు సహృదయంతో వారి సహకారాన్ని అందించారు. మరి వారికి మేము మనస్ఫూర్తిగా చాలా హార్ట్ఫుల్ గా కృతజ్ఞతలను తెలియజేస్తున్నాము. అంతకుముందు వచ్చినప్పుడు ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ ఉండేది, దాని తర్వాత 2 floors కట్టాము. ఫస్ట్ ఫ్లోర్ మీరు చూడలేదు, ఇంకా ఫస్ట్ ఫ్లోర్, ఇది సెకండ్ ఫ్లోర్ లో మనం ఉన్నాము. సో వారికి బ్రహ్మకుమారి సంస్థ వైపు నుండి సన్మానం చేయడం